ఒక సినిమాగా చెప్పాల్సిన కథను 2 భాగాలు చేసి చెప్పడమే ఒక పెద్ద టాస్క్ అనిపించగా ఇప్పుడు కథను ఇంకాస్త కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారు మన మేకర్స్. బాహుబలితో రాజమౌళి చేసిన ఈ ప్రయోగం బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆ తర్వాత చాలామంది అదే పంథా కొనసాగిస్తున్నారు. బాహుబలి 1, 2 తర్వాత కేజీఎఫ్ 1, 2 వచ్చింది. ఆ తర్వాత పుష్ప 1, 2 వచ్చింది. ఇవన్నీ పాన్ ఇండియా హిట్ సినిమాలు కాగా టిల్లు స్క్వేర్ ఇంకా మ్యాడ్ 1, మ్యాడ్ స్క్వేర్లు టాలీవుడ్లో హిట్ అందుకున్నాయి. అయితే రాజమౌళి కూడా బాహుబలి సినిమాను 2 భాగాలతో ముగించాడు. అయితే పుష్ప కథను మాత్రం సుకుమార్ ముగించలేదు. అందుకే పుష్ప 3 పోస్టర్ వేశాడు. అయితే ఒక కథను ఇలా కొనసాగించడం మాత్రం పుష్ప వల్లే అయింది. పార్ట్ 3 ఖచ్చితంగా డబుల్ క్రేజ్తో ఒక రేంజ్ బజ్తో వస్తుంది. అయితే పుష్ప 3 సినిమా చేయడం అన్నది అంత ఈజీ విషయానికి కాదు. పుష్ప 2 క్లైమాక్స్లో తన ఫ్యామిలీతో పుష్పరాజ్ కలిశాడు కానీ ఏకంగా సెంట్రల్ మినిస్టర్ తోనే కయ్యాన్ని పెట్టుకున్నాడు. ఆ కథతోనే పుష్ప 3 రాబోతుంది. ఇక టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కాగా టిల్లీ క్యూబ్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే టిల్లు క్యూబ్ కథ ఎలా ఉంటుంది అన్నది ఆడియన్స్లో ఇంట్రెస్టింగ్గా ఉంది. రీసెంట్గా రిలీజై సక్సెస్ అందుకున్న మ్యాడ్ స్క్వేర్ కి కూడా మ్యాడ్ క్యూబ్ ఉంటుందని తెలుస్తుంది. టిల్లు మ్యాడ్ జస్ట్ టైటిల్ని కొనసాగిస్తూ అదే కాస్టింగ్తో కొనసాగిస్తున్నారు. కథలను మార్చి సీక్వెల్గా చేస్తూ సక్సెస్ అందుకుంటున్నారు. అయితే 3వ భాగం అంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం వరకు ఓకే కానీ అదే రేంజ్ కథ కూడా ఉండాలి. ఖచ్చితంగా టైటిల్ సీక్వెల్స్ని చేస్తున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ స్క్రీన్ ప్లే ఉంటేనే ఆడియన్స్కి ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ 3వ భాగం సినిమాల విషయంలో మేకర్స్ లెక్క ఎలా ఉందో చూడాలి. ఇక సీక్వెల్స్ విషయానికి వస్తే దేవర 1, సలార్ 1ల తర్వాత రాబోయే 2 ఏళ్లలో దేవర 2, సలార్ 2లు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.